వాటర్ ఎలాగైతే ఏ గిన్నెలో పోస్తే ఆ స్వరూపం వచ్చేస్తుందో అనిల్ కూడా ఏ హీరో ఇమేజ్ ను బట్టి అలాంటి కథలే రాసుకుంటారు. తాజాగా చిరంజీవి కోసం ఇదే చేస్తున్నారు ఈయన. రిస్క్ వద్దు, వింటేజ్ మెగాస్టార్ ను దించేద్దామంటున్నారు. మరి చిరు కోసం అనిల్ చేస్తున్న ఆ మ్యాజిక్ ఏంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి రేంజ్ ఆకాశమంత ఎత్తుకు చేరిపోయింది. హిట్ కొట్టడం వేరు, హీరో ఇమేజ్ ను పట్టుకుని దానికి తగ్గట్లు కథ రాసుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టడం వేరు. అనిల్ చేస్తుంది ఇదే. తాజాగా చిరంజీవి కోసం ఇదే చేస్తున్నారు ఈయన. రిస్క్ వద్దు, వింటేజ్ మెగాస్టార్ ను దించేద్దామంటున్నారు. మరి చిరు కోసం అనిల్ చేస్తున్న ఆ మ్యాజిక్ ఏంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి రేంజ్ ఆకాశమంత ఎత్తుకు చేరిపోయింది. హిట్ కొట్టడం వేరు, హీరో ఇమేజ్ ను పట్టుకుని దానికి తగ్గట్లు కథ రాసుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టడం వేరు. అనిల్ చేసింది ఇదే. 25 ఏళ్ల తర్వాత వెంకటేష్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయించారు అనిల్. అది కూడా రొటీన్ ఫ్యామిలీ సినిమాతో. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు కూడా హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకున్నారు అనిల్. అది భగవంత్ కేసరి అయినా, సరిలేరు నీకెవరు అయినా, రాజా ది గ్రేట్ అయినా, ఏదైనా హీరోను బట్టే దర్శకుడి కథ ఉంటుంది. చిరంజీవి కోసం ఇదే చేస్తున్నారు ఈయన. ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు కూడా హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకున్నారు అనిల్. అది భగవంత్ కేసరి అయినా, సరిలేరు నీకెవరైనా, రాజా ది గ్రేట్ అయినా, ఏదైనా హీరోను బట్టే ఈ దర్శకుడి కథ ఉంటుంది. దొంగ మొగుడు, యముడికి మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. స్నేహం కోసం పర్లేదనిపించింది. రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150లోను ద్విపత్రాభినయం చేశారు చిరు. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అనిల్ రావిపూడితో తను చేయబోయే సినిమా రౌడీ అల్లుడు, దొంగ మొగుడులా ఉండబోతుందని చిరు ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ లెక్కన డ్యూయల్ రోల్ ఖరారైనట్లే. ఒకటి మాస్, మరొకటి కామెడీ. రెండు కలిస్తే వింటేజ్ మెగా ఎంటర్టైన్మెంట్ ఖాయం. మే నుంచి అనిల్ చిరు సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సంక్రాంతి 2026 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.